అడుగడుగునా కెమెరాలతో నిఘా నిత్యం తనిఖీలు అయినా వాహనదారుల్లో భయం కనిపించడం లేదు. ఎంతమంది అధికారులు మారినా ఎన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చినా మార్పు మాత్రం శూన్యం. హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ ను యథేచ్ఛగా బ్రేక్ చేస్తున్నారు నగరవాసులు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రతిరోజు కొన్ని లక్షల సంఖ్యలో వాహనాలు రోడ్లపై ప్రయాణం చేస్తుంటాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నగర రోడ్లపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. అయితే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రమాదాలు అరికట్టే విధంగా వాహన చట్టం ప్రకారం కఠిన నిబంధనలు తీసుకొచ్చాయి ప్రభుత్వాలు. కానీ ఆ రూల్స్ ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు హైదరాబాద్ వాసులు. త్వరగా వెళ్లాలని ఆతృతలో ట్రాఫిక్ రూల్స్ ను బేఖాతరు చేస్తున్నారు. కొన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయి చలానాలు కూడా చెల్లిస్తున్నారు. మరోసారి పోలీసుల కంట పడకుండా ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నారు తప్ప ట్రాఫిక్ రూల్స్ పాటిద్దామని మాత్రం ఎవ్వరూ అనుకోవడం లేదు. సిగ్నల్స్ జంప్ చేసి రాంగ్ రూట్ ప్రయాణం చేయడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. బైక్ పై ప్రయాణించే వారికి హెల్మెట్ తప్పనిసరి అని అధికారులు నిబంధనను తీసుకొచ్చారు. కానీ చాలా మంది వాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని భారంగా భావిస్తున్నారు. పోలీసులు భారీ జరిమానాలు విధించినా కూడా ఏ మాత్రం మారడం లేదు. దానితో పాటు ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ ఒంటి చేత డ్రైవింగ్ చేసే వారి సంఖ్య కూడా ఎక్కువయ్యింది. మరీ ముఖ్యంగా కొంతమంది యువత ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ సైలెన్సర్ల శబ్దాలతో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇలాంటి వారి కోసం హైదరాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నా పూర్తిగా అరికట్టడంలో మాత్రం విఫలమవుతూనే ఉన్నారు. గతేడాదితో పోల్చితే నగరంలో ట్రాఫిక్ వయోలేషన్ కు పాల్పడ్డ వారి సంఖ్య భారీగా పెరిగింది. గత జనవరి నుండి మే నెల వరకు సుమారు 18,16,000 ట్రాఫిక్ వయోలేషన్ కేసులు నమోదయ్యాయి. ఇది గతేడాదితో పోల్చితే 30% ఎక్కువ. ఇవి కేవలం పోలీసులకు పట్టుబడిన లెక్క మాత్రమే. ఇంకా పోలీసుల కంట పడకుండా తప్పించుకునే వారి సంఖ్య మరింత ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా నో పార్కింగ్, వితౌట్ హెల్మెట్, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, రాంగ్ రూట్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ లాంటి ట్రాఫిక్ వయోలేషన్ కి పాల్పడుతున్న కేసులు అధికం. నెక్స్ట్ స్పెషల్ టీమ్స్ ని పెట్టి టాప్ వైలేషన్స్ ఎవరైతే ఫ్రీక్వెంట్గా వైలేషన్ చేస్తున్నారో వాళ్ళకి వెహికల్ నెంబర్ ఆధారంగా మనం విధుల్లో ఉన్నగా వెహికల్స్ ఆపి వాళ్ళకి ఎక్కువ చలాన్స్ ఉంటే వాళ్ళతో కట్టియడం జరుగుతుంది. కట్టించి రిలీవ్ వెహికల్ని పంపించడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మానవ తప్పిదాల వల్లే ఎక్కువ మంది మృతి చెందుతున్నారు. వాహనాలు నడిపే విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏ ట్రాఫిక్ క్రిమినల్ సో దీన్ని అరగట్టాలి. ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఒక కుటుంబం రోడ్లో పడుతున్నారు. సో దీనికి చర్యలు ఏం తీసుకోవాలి అంటే ఒక పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. మన దగ్గర పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒక 10%, నేనైతే 0నే చెప్తాను. ట్రాఫిక్ వయోలేషన్ ను అరికట్టడానికి కేవలం చలాన్లు వసూలు చేయడమే కాకుండా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు.